వెల్కమ్ టు సుమన్ టీవీ. నేనండి గీతాంజలి. మరో ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. సాధారణంగా మనం ఇళ్లలో చూస్తూ ఉంటాం కదా, అంటే కొన్ని కమర్షియల్ స్పేసెస్లో కూడా సడన్గా ఏదో వైర్ కాలిన వాసనలు వస్తూ ఉంటాయి. లైట్లు, ఫ్యాన్లు సడన్గా ఆగిపోతూ ఉంటాయి, లైట్లు కాలిపోతూ ఉంటాయి. ఈ ఇష్యూస్ అనేవి ఎందుకు వస్తాయి? అలాగే ఇప్పుడు మనకి సమ్మర్ దాదాపుగా ఎండ్ అయిపోయినట్టే, వర్షాకాలం రాబోతోంది. మినిమం మనం మెయింటైన్ చేయాల్సింది ఏంటి ఈ పవర్ పట్ల? అలాగే అన్నీ ఒకేసారి ఆన్ చేసేస్తూ ఉంటాం మనం. ఫ్యాను, గీజర్స్, అలాగే దాంతోపాటుగా వాషింగ్ మిషన్ అని, ఫ్రిడ్జ్ ఎప్పుడు ఆన్లో ఉంటుంది, లైట్లు, టీవీ ఇవన్నీ ఒకేసారి ఆన్ చేసి పెట్టడం వల్ల ఎక్కువ లోడ్ పడుతుందా? దానివల్ల ఏమన్నా పవర్ ఇష్యూస్ వస్తాయా? పర్టికులర్గా పవర్ బిల్ పెరిగిపోతుందా? ఇలా చాలా డౌట్స్ నాకు వచ్చాయండి. ఇవన్నీ క్లియర్ చేద్దామనే ఒక ఎలక్ట్రీషియన్, ఒక 10 years ఎక్స్పీరియన్స్ ఆయనకి, వెంకట్ గారు, తనతో నేను ఒకసారి మాట్లాడాను. ఇలా నేను ప్రస్తుతం వర్క్ చేస్తున్నానండి అంటే, సరే మేమే అక్కడికి వస్తామని చెప్పాము. తను వర్క్ చేస్తూ ఉన్నారు. మనకున్న ఈ చిన్న డౌట్స్ని క్లారిఫై చేసుకుందాం రండి. హలో వెంకట్ గారు. హాయ్ మేడం. వ్యూవర్స్ కి అలాగే నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, అవి కొంచెం క్లియర్ చేస్తారా? క్లియర్ చేస్తాం. రైట్, మరి లేట్ ఎందుకు, మన డౌట్స్ అని అడిగేద్దాం. ఓకే వెంకట్ గారు, ఎప్పటి నుంచి చేస్తున్నారండి మీరు ఎలక్ట్రీషియన్ గా? 10 years నుంచి ఫీల్డ్ లో. 10 ఏళ్ళు. 10 years నుంచి. ఎక్కడ మీరు వర్క్ చేసేది? వర్క్ చేసి కేబిహెచ్పి నేను ఉండే ప్లేస్ అండి. వర్క్ ఆల్ ఓవర్ సిటీ మొత్తం చేస్తాను. ఎక్కడికైనా వెళ్తారా? A to Z సిటీ మొత్తం ఎక్కడ ఉన్నా సరే చేస్తాం. అమ్మో, చాలా జాగ్రత్తగా ఉండాలి కదా కరెంట్ తో అంటే. అవునండి, ఖచ్చితంగా. నాకు కొన్ని సందేహాలు ఉన్నాయండి, కామన్ గా అందరూ ఫేస్ చేసేవి ప్రతిరోజు. అయితే ఈ మధ్య కాలం కామన్ గా చూసేది ఏంటంటే, పవర్ వచ్చి పోతూ ఉంటుంది కొన్నిసార్లు. పెద్ద గాలి వేసినప్పుడు, వర్షం పడే ముందు, ఇలా ఒక్కొక్కసారి సమ్మర్లో వస్తే ఇంకా నరకమే మనకి. కానీ ఆ వచ్చి పోవటం వల్ల అప్పటికే ఆన్లో ఉన్న ఫ్యాన్లు, లైట్లు, ఏసీ ఆన్లో ఉంటుంది, ఫ్రిడ్జ్, ఇవన్నీ కొన్ని అప్లయన్సెస్ ఇవన్నీ కూడా ఆన్లో ఉంటాయి కదా. సో దానివల్ల ఏమైనా ప్రమాదమా అలా వచ్చి పోవటం వల్ల? మేము ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి? పవర్ వచ్చి పోవడం అంటే, మీకు బయట గాలి వేసినా లేకపోతే వర్షం వచ్చినప్పుడు చెట్లు పడిపోయినా ఇవి పవర్ అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది. అప్ అండ్ డౌన్ అవుతూ ఉన్నప్పుడు మీ ఇంట్లో ఇప్పుడు ఫ్రిడ్జ్ ఆన్లో ఉంది అనుకోండి, ఫ్రిడ్జ్ కి ఆ అప్ అండ్ డౌన్ వల్ల ఫ్రిడ్జ్ లో మదర్ బోర్డులు కాలిపోవడం కానీ, ఓకే, టీవీలో బోర్డులు కాలిపోవడం కానీ, ఇలా ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది. అంటే మీకు బయట వర్షం వచ్చే క్లైమేట్ లో మీరు మీ సేఫ్టీలో కొంచెం అవి అవాయిడ్ చేసుకుని ఆఫ్ చేసి పెట్టుకోవడం. పవర్ కటింగ్స్ ఉంటాయి, కాకపోతే మీరు సేఫ్టీలో ఇన్వర్టర్ ఉంది కదా, టీవీ యూజ్ చేద్దాం, అలా యూజ్ చేస్తున్నప్పుడు పవర్ అప్ అండ్ డౌన్ అయ్యి దానివల్ల మీ టీవీలు కాలిపోయే ప్రమాదం ఉంటుంది. స్టెబిలైజర్ ఉంటుంది కదా, ఒకవేళ స్టెబిలైజర్ ఉందనుకోండి, అప్పుడు కూడా ప్రాబ్లమ్. స్టెబిలైజర్ ఉంటుంది, కాకపోతే కొన్నిసార్లు దానివల్ల కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. స్టెబిలైజర్ ఉన్నా కూడా హెవీగా మీకు యాక్చువల్గా 240 watts రావాలి. అది 240 కన్నా మించి 480 watts, 500 watts ఒకేసారి వచ్చింది అనుకోండి, స్టెబిలైజర్ ఉన్నా కూడా దాన్ని కంట్రోల్ చేయలేదు. స్టెబిలైజర్ కూడా 240 to 480 వరకు కంట్రోల్ చేస్తుంది, దానికి మించి కంట్రోల్ చేయదు. అటువంటి వచ్చినప్పుడు మీకు ఎక్విప్మెంట్ కాలిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో 1-2 సార్లు కానీ కరెంట్ వచ్చిపోయినట్టు అయితే స్విచ్ లో ఆఫ్ చేసుకోవాలి. స్విచ్ కానీ ఎక్విప్మెంట్స్ ఏదైతే ఆన్లో ఉన్నాయో దాన్ని ఆఫ్ చేసుకోవడం మీకు బెటర్. వెంకట్ గారు, కొన్నిసార్లు డిమ్ లైట్ వస్తూ ఉంటుంది. ఒక గదిలో లైట్, ఫ్యాన్ కూడా చిన్నగా తిరుగుతూ ఉంటుంది, ఇంకో గదిలో అసలు పవరే రాదు. ఇవి ఎందుకు వస్తాయి ఇట్లా? ఇది అన్నది మీకు లోడ్ తక్కువైనప్పుడు వస్తాయి. 240 watts రావాల్సింది 100 watts లోని 120 watts లో వచ్చింది అనుకోండి, లోడ్ సరిపోదు, ఫ్యాన్ కూడా లోడ్ సరిపోదు. అటువంటి టైంలో లోడ్ తక్కువ వచ్చి స్లో తిరుగుతాయి. మీరు అటువంటి స్విచ్ ఆఫ్ చేసుకోవాలి. ఏ ఎక్విప్మెంట్ ఉన్నా కూడా రన్ అవుతుంది కదా అని చెప్పి ఉంచుకోకుండా ఆఫ్ చేసుకోవడం బెటర్. ఓకే, అలా ఆఫ్ చేసుకుంటే అవి ప్రాబ్లమ్స్ ఉండకుండా ఉంటుంది. లోడ్ ఎక్కువ, లోడ్ తక్కువ, మీకు ఆ ప్రాబ్లమ్స్ ఉండవు. ఓకే, ఇప్పుడు ఎండాకాలం దాదాపుగా కంప్లీట్ అయిపోయినట్టే. మహా అయితే ఒక వారం, ఈ 1 week లో తొలకరి రావాలంటే ఒక 10 రోజుల్లో వచ్చేస్తుంది ఖచ్చితంగా. అయితే వర్షాకాలంలో కరెంట్ విషయంలో పర్టికులర్గా మనం వాడేటువంటి లైట్లు, ఫ్యాన్లు, పవర్ గురించి తీసుకోవాల్సిన కేర్ చెప్పండి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? పవర్ విషయంలో మీరు ఎప్పుడో కూడా ఫస్ట్ ఇంటికి ఎర్త్ ఉందా లేదా ఖచ్చితంగా చూసుకోవాలండి. ఎర్తింగ్ లేదు అంటే మాత్రం మీరు ఏ ఎక్విప్మెంట్ వాడినా కూడా షార్ట్ వస్తుంది. మీరు వచ్చేది వర్షాకాలం, గీజర్ ఖచ్చితంగా యూజ్ చేస్తారు. ఇప్పటి వరకు వాడకపోయినా గీజర్ యూజ్ చేస్తారు. మీరు గమ్ముని స్నానం చేస్తూ ట్యాప్ పట్టుకుంటే షాక్ కొడుతుంది. అటువంటి టైంలో మీరు ఖచ్చితంగా ఎర్తింగ్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దాం, ఇప్పుడు ఇక్కడ చూపించండి, ఈ గ్రీన్ వైర్ ఎర్తింగ్ వైర్, గ్రీన్ వైర్ ఎర్తింగ్ వైర్, రెడ్ వైర్ ఫేసింగ్ వైర్. యాక్చువల్గా ఎక్కువ వాడేది రెడ్ వైర్ ఫేస్ కి వాడతాం, గ్రీన్ వైర్ ఎర్త్ కి వాడతాం, బ్లాక్ ఆర్ బ్లూ న్యూట్రల్ కోసం వాడతాం. ఫేస్, న్యూట్రల్, ఎర్త్ మెయిన్ కామన్ గా ప్రతి స్విచ్ బోర్డ్ కి ఉండాల్సిన ఫేస్, న్యూట్రల్, ఎర్త్. మనం వాడి ఎక్విప్మెంట్ బట్టి వాడి వైర్ లో సైజు డిఫరెన్స్ వస్తాయి. ఇది 1 square వైర్ లావుగా ఉంది, ఇది 1 square వైర్, ఇది 2.5 square వైర్. 1 square అన్నది జస్ట్ లైట్ కి ఫ్యాన్ కి 1 square వైర్ సరిపోతుంది. ఇదే వైర్ ఫ్యాన్ కి లైట్ కి వరకు మాత్రమే పనిచేస్తుంది, ఏసీకి వైర్ పనిచేయదు. ఏసీకి వేసుకోవాలంటే 2.5 square నుంచి 4 square, 6 square ఎక్కువ గేజ్ ఉండాలి.
సో ఇప్పుడు ఈ ఎర్త్ వైర్ పట్టుకొచ్చండి. పట్టుకొచ్చాను ఏం ఓకే. కాదు. ఇవి ఇప్పుడు ఈ వైర్ ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ చాలా ప్రతి important. స్విచ్ బోర్డ్ కి. అవును. ఎందుకంటే వచ్చేది వర్షాకాలం, ప్రతి మీరు లేకపోతే షాక్ కొట్టేస్తుంది. షాక్ కొడుతుంది, ఖచ్చితంగా వస్తాయి. మీకు పాత ఇంట్లో అంటే గీజర్లు ఫ్రిడ్జ్లు లేవు, ఇప్పుడు ప్రతి ఇంట్లో కామన్ గా ఫ్రిడ్జ్లు వచ్చేసినాయి, గీజర్ వచ్చేసినాయి, ఏసీ వచ్చింది, కంపల్సరీ ఐటమ్ అయిపోయింది. అటువంటి టైంలో ఎర్తింగ్ ఉందా లేదా చూసుకోవాలి. మనం ఇంత పెట్టి 40,000 పెట్టి ఏసీ కొన్నాం, దానికి ఎర్త్ ఉందా లేదా అనేది మినిమం చూసుకోకపోతే ఎక్విప్మెంట్ కాలిపోతే మనకి రిస్క్. సో ఎక్స్పీరియన్స్డ్ ఎలక్ట్రీషియన్ నే మేము ప్రిఫర్ చేయాలంటారు అంతే కదా? ఓకే. మేము వర్క్ ఏదో అయిపోయింది మనం ఏసీ పట్టుకొచ్చేసాం పెట్టేసాం అన్నది కాకుండా అది కంప్లీట్ గా అవుతుందా లేదా అన్నది మనం చూసుకుంటే దాన్ని బట్టి ముందుకు వెళ్ళొచ్చు. సో ఆ జాగ్రత్త మాత్రం ఖచ్చితంగా ఫాలో. ఇప్పుడు ఇది వెంకట గారు తరచుగా ఇంట్లో లైట్లు కాలిపోవడము, ఫ్యాన్ సడన్ గా ఏదో స్మెల్ వచ్చినట్టు వచ్చేస్తూ ఉంటుంది చాలా. అంటే ఆ ఘాటు వాసన కాలిపోయిన మనం గమనిస్తాము. సిస్టమ్ దగ్గర అవి చూస్తూ అంటే కంప్యూటర్ ఉన్నప్పుడు ఇలా ఎందుకు వస్తుంది అట్లా? అసలు పవర్ ఇష్యూస్ వల్ల ఏదైనా వస్తుందండి. మనం చేసుకునే ఎలక్ట్రికల్ వైరింగ్ బట్టి మన సిస్టమ్ పనిచేస్తుంది. ఫ్యాన్ అన్నది ఒక్కొక్కసారి రివర్స్ తిరుగుతుంది. అవునా? ఫ్యాన్ ఒక్కొక్కసారి రివర్స్ తిరుగుతుంది. ఫ్యాన్ లో 3 వైర్లు ఉంటాయండి. ఓకే. కామన్ వైర్ ఒకటి ఉంటుంది, స్టార్టింగ్ వైర్, రన్నింగ్ వైర్, 3 వైర్లు ఉంటాయి. వైర్స్ ఎప్పుడైనా రివర్స్ అయినాయి అనుకోండి, ఫ్యాన్ రివర్స్ తిరుగుతుంది. యాక్చువల్గా ఫ్యాన్ గమనించగలమా? ఫ్యాన్ రివర్స్ తిరిగితే అసలు తెలుస్తుందా? గమనించొచ్చాను. అది మధ్యలో తెలియదు కదా, స్టార్టింగ్ లో స్టార్టింగ్ పొజిషన్ ఫ్యాన్ ఎప్పుడు కూడా ఆ పొజిషన్ తిరగాలి మేడం. అవును. ఓకే. అటు కాకుండా ఎప్పుడైనా రివర్స్ తిరిగింది అంటే మాత్రం ఖచ్చితంగా అది ఫ్యాన్ లో ప్రాబ్లం ఉన్నట్టు. వైరింగ్ ఏదైనా రివర్స్ అయినా కూడా ఫ్యాన్ రివర్స్ అవుతుంది. ప్లస్ మనం దానికి అయితే వైరింగ్ లో ప్రాబ్లం ఉండొచ్చు, లేదు అంటే అది కూడా అవ్వలేదు అంటే వైండింగ్ లోపల కాపర్ వైండింగ్ ఉంటుంది, కాపర్ వైండింగ్ మనం రీప్లేస్ చేసుకోవాలి. ఓకే. కాపర్ వైండింగ్ ప్రాబ్లం ఫ్యాన్ రివర్స్, కాపర్ వైండింగ్ ప్లస్ ఫ్యాన్ వైండింగ్. ఫ్యాన్ లో ఉండి కామన్ స్టార్టింగ్, రన్నింగ్, కామన్, ఈ 3 వైర్స్ ఉంటాయి. ఇప్పుడు క్లాక్ వైజ్ లో తిరగాలి మామూలుగా అయితే, కానీ అది యాంటీ క్లాక్ వైజ్ లో తిరిగింది అని అంటే ప్రాబ్లం ఉంటుంది. మీకు గాలి కింద కూడా రాదు. యాంటీ క్లాక్ వైజ్ లో ఫ్యాన్ రన్ అవుతుందంటే మీకు ఎయిర్ కింద కూడా రాదు. క్లాక్ వైజ్ లో తిరిగితేనే మీకు ఫ్యాన్ ఎయిర్ కిందకి వస్తుంది, స్ప్రెడ్ అవుతుంది. యాంటీ క్లాక్ తిరిగితే ఎయిర్ పైకి వెళ్తుంది, హై ఫ్లో వస్తుంది. ఫ్యాన్ ఎక్కడైనా రివర్స్ తిరిగినట్టు మీకు అనిపిస్తే వెంటనే మీరు ఎలక్ట్రీషియన్ ని సంప్రదించండి. ఒకవేళ లేకపోతే ఒకసారి గుర్తించండి కాపర్ వైర్ ప్రాబ్లం ఉంటేనే ఇలా జరుగుతుందంట. అప్పటి వరకు నార్మల్ గా తిరిగినవి కూడా రివర్స్ తిరుగుతాయి కొన్నిసార్లు. ప్రాబ్లం వచ్చింది అంటే ఎప్పుడైనా దాని అంతటా అదే అవుతుంది, అలా అయిపోతుందండి. మనం ఇప్పుడు రన్నింగ్ అయ్యి ఫ్యాన్ కూడా మనం వైర్ రివర్స్ చేసినా కూడా ఫ్యాన్ ఆటోమేటిక్ రివర్స్ తిరుగుతుంది. మనం పెట్టొచ్చు దాన్ని, రివర్స్ లో పెట్టినా మనం రివర్స్ తిరుగుతుంది. మనం చేసే దాంట్లో కూడా ఉంటుంది. వైరింగ్ రాంగ్ ఇచ్చినా అది ఫ్యాన్ రివర్స్ తిరుగుతుంది. బల్బ్స్ అనే విషయంలో వచ్చిందంటే బల్బ్ వచ్చేసరికి అస్తమానం ఒకే బల్బు 2-3 టైమ్స్ అదే బల్బు పోయింది అనుకోండి, ఖచ్చితంగా మనం వైరింగ్ చెక్ చేసుకోవాలి. మీరు బల్బ్ పోయిందని చెప్పి మీరు బల్బ్ తీసుకొచ్చి మీరు పెట్టేస్తారు, ఇంకొక బల్బ్ మీరే పెట్టేస్తారు. ఎందుకు ఎలక్ట్రిషియన్ బల్బే కదా నేను తీసేస్తాను, నేను పెట్టేస్తాను. అది బల్బ్ లో ఇష్యూ ఉండదండి, వైరింగ్ లో ఇష్యూ ఉంటుంది. ఒకే ప్లేస్ లో ఒకే బల్బు 2-3 టైమ్స్ పోయిందంటే అది బల్బ్ ఇష్యూ ఉండదు, వైరింగ్ ఇష్యూ ఉండదు. ఉన్నట్టుండి ఒకేసారి ఇట్లా పేలుతూ ఉంటాయి కదా బల్బ్. ఇప్పుడు ఏమంటే ఎల్ఈడి వచ్చినాయి కాబట్టి పేలి అంత సిచ్యువేషన్ లేదు, జస్ట్ బ్లాక్ అయిపోయి అది అవి పాడైపోతున్నాయి తప్ప పేలిపోయే సిచ్యువేషన్ లేవండి. పాత బల్బులు అయితే CFL 60 వాట్స్ అవి వచ్చి అవి అలా ఉండేయండి, ఇప్పుడు అవి అలా లేవు. కొంతమంది ఏంటంటే వైట్ కలర్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు, లైట్ గా ఉండే కలర్ ఒకటి ప్రిఫర్ చేస్తారు, కలర్స్ తీసుకుంటారు కదా. సో అవి అసలు ప్రిఫర్ చేయొచ్చా? అలాంటి కలర్స్ ఏదైనా ప్రిఫర్ చేసుకోవచ్చు అండి, మీ చాయిస్ బట్టి. కొంతమందికి వైట్ అని నచ్చుతుంది, కొంతమందికి అంతా వామ్ వైట్. ఇప్పుడు హోటల్స్ అవి ఏంటంటే అంతా వామ్ వైట్, డల్ లైట్ లో పెట్టుకుంటారు. దాని గురించి వాళ్ళు ఎవరు ప్రిఫర్ అని చేసుకోవచ్చు. కానీ ఏదన్నా కూడా అది లైట్ పని చేయాలంటే మెయిన్ వైరింగ్ కరెక్ట్ గా ఉంటే మీరు ఏదన్నా పెట్టుకోవచ్చు, ఎంత లోడ్ అయినా పెట్టుకోవచ్చు. మీరు వైరింగ్ లో కరెక్ట్ గా ఉన్నదా లేదన్నా చూసుకోవాలి. సో ఇల్లు ఎంత మనం అంత రెడీ చేసుకున్నా ఎలక్ట్రిషియన్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. స్టార్టింగ్ చూసుకోవాల్సింది ఎలక్ట్రికల్ వర్క్ లోనే. అంతా ఎక్విప్మెంట్స్ పెడతారు, ఫాల్ సీలింగ్ చేంజ్ చేస్తారు, సీలింగ్ లోపల వైరింగ్ ఏమైనా జాయింట్ వచ్చిందంటే సీలింగ్ మొత్తం తీయాల్సి వస్తుంది. సీలింగ్ లోపల ఏదైనా షార్ట్ అయింది అనుకోండి, మొత్తం సీలింగ్ అంతా రిమూవ్ చేయాల్సి వస్తుంది తప్ప దాన్ని మళ్ళీ రీప్లేస్ చేయడం ఉండదు. అదే స్టార్టింగ్ లోనే మనం దాన్ని తగ్గించుకుంటే ఆ ప్రాబ్లం రాకుండా చూసుకుంటే సరిపోతుంది. కొన్నిసార్లు ఏంటంటే మనం బెడ్ ల్యాంప్స్ అండి అలా పెట్టి వదిలేస్తాం. ఇప్పుడు 2-3 రోజులు ఊరు వెళ్ళాం అనుకోండి, అలా బెడ్ ల్యాంప్ ఆన్ లోనే ఉంటుంది, దాని వల్ల ఏమన్నా ప్రాబ్లమా? బెడ్ ల్యాంప్స్ వల్ల చిన్న వాటి వల్ల ప్రాబ్లమ్స్ ఏమి ఉండవండి. 90% ఇది బెడ్ ల్యాంప్స్ వల్ల వాటి వల్ల కాలిపోవు. కాకపోతే ఇప్పుడు మేము ఈ 6 బోర్డ్ వైరింగ్ చేస్తాం. కొంతమంది ఏం చేస్తే ఈ అన్ని వైర్లు కూడా ఒకటే పైప్ నుంచి లాగేస్తారు, ఎక్కువ మెటీరియల్ పడకుండా. ఇప్పుడు నేను 2 అట్ల నుంచి లాగాను, ఎందుకంటే వైర్లు టైట్ అవ్వదు,
లాగినప్పుడు కూడా ఫ్రీగా వస్తుంది, ఫ్లెక్సిబుల్ ఉంటాయి ఫ్రీగా ఉంటుంది. ఇప్పుడు ఇది 2 వైర్ల వల్ల ఫ్రీగా ఉంది. అదే ఒక్క దాంట్లో లాగాను అనుకోండి, మొత్తం వైర్లు టైట్ అయిపోయి ఏదన్నా లోడ్ హెవీ వేసినప్పుడు ఒకటి కాలిపోతుంది, ఒకటి హీట్ అవుతుంది, పక్కకి కూడా హీట్ అయిపోయి ప్రమాదం, ఒక దాని ఎఫెక్ట్ ఇంకొక దాని మీద పడిపోతుంది. మొత్తం అవి హీట్ అయిపోయి షార్ట్ సర్క్యూట్లు అవడానికి మెయిన్ రీజన్లో ఈ వైర్లో ఎక్కువ వైర్లు రావడంలో ఉంటుంది. అసలు అదే క్వశ్చన్ అడుగుదాం అనుకున్నాను. షార్ట్ సర్క్యూట్ అయ్యింది ఇలా అని చెప్పి పెద్ద పెద్ద కంపెనీస్ లో ఇలా మనం చూస్తూ ఉంటాం. ఇళ్ళ దగ్గర తక్కువ మనం వినటం, కంపెనీస్ లో ఎక్కువ వస్తుంటది, హౌస్ ఇలాంటి వాటిలో తక్కువ, కానీ కమర్షియల్ స్పేసెస్ లో ఎక్కువగా వింటాం. ఫ్యాక్టరీలు కంపెనీలు వీటిలో షార్ట్ సర్క్యూట్ అని ఎందుకు జరుగుతుంది? షార్ట్ సర్క్యూట్ అన్నది జరగడంలో రీజన్ వచ్చేసి వైరింగ్ లో. మనం వైరింగ్ చేస్తాం, వాళ్ళు తక్కువ రేట్లో అయిపోవాలని చూస్తారు తప్ప క్వాలిటీలో వచ్చిందా రాలేదని చూడరు. ఇదే వైర్ మనకు 10 రూపాయలకి దొరికేది ఉంది, 20 రూపాయలకి ఉంది, 30 రూపాయలకి ఉంది. మనం తీసుకునే క్వాలిటీ బట్టి దాని ప్రైస్ కూడా మారిపోతుంది. తక్కువ ప్రైస్ లో కావాలి అంటే క్వాలిటీ రాదు, అది మెయిన్ మ్యాండేటరీ ఆలోచించదు. తక్కువ ప్రైస్ లో మీకు వచ్చింది అంటే అది క్వాలిటీ లేదు, క్వాలిటీ ఉన్నది ఏది కూడా తక్కువ ప్రైస్ లో రాదు. అది గుర్తు పెట్టుకుంటే మీరు చేసుకోవచ్చు. వైరింగ్ చేస్తారు అన్ని ఒకే పైప్ లో లాగేయడం, లేదంటే జాయింట్ చేస్తారు, రన్నింగ్ జాయింట్స్ అని చెప్పి జాయింట్ చేసేస్తారు, కట్ చేసి చిన్న చిన్న ముక్కలతో జాయింట్ చేసేస్తారు. అవి ఎప్పుడు ఆ టేపు హీట్ కి కరిగిపోతుందో తెలియదు. దానివల్ల పెద్ద పెద్ద కంపెనీల్లో ఇవే రిస్క్లు వస్తాయి. లేదు అంటే ఒక చిన్న వైర్ మీద ఎక్కువ లోడ్ పెడతారు, లోడింగ్ ఎక్కువ అయిపోయింది అనుకోండి వైర్ కాలిపోయే ప్రమాదం ఉంది. ఫేస్ న్యూట్రల్ ఇప్పుడు ఇవి ఫేస్ సెపరేట్ గా న్యూట్రల్ సెపరేట్ గా ఉంది, ఇదే ఫేస్ న్యూట్రల్ కలిసినాయి అనుకోండి ఖచ్చితంగా ఈ షార్ట్ అవుతుంది, ఇక్కడ బోర్డు లో షార్ట్ అయిపోతుంది, టైట్ అయిపోయి ఆ ప్రెషర్ షార్ట్ అయిపోతుంది. మనకి బయట షార్ట్ అయింది అనుకోండి తెలుస్తుంది స్విచ్ బోర్డ్ లో, అది ఇంటర్నల్ గా ఎక్కడన్నా లోపల షార్ట్ అయిందంటే మనకి అది తెలియడం కూడా కొంచెం కష్టం అవుతుంది. అది తెలుసుకునే లోపల పెద్దగా యాక్సిడెంట్లు, పెద్ద ఫైర్ యాక్సిడెంట్లు అవ్వడం, పెద్దగా ఇబ్బంది పడటం అన్ని ఖచ్చితంగా ఉంటాయండి. ఇళ్ళల్లో మనం ట్యూబ్ లైట్స్ వాడతాం కదండి, ఒకవైపు నల్లటి చారలాగా ఇలా వచ్చేస్తూ ఉంటుంది, అంటే అది పోతోంది లైట్ అని ఇండికేషన్ ఏంటి? ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఆ లైట్స్ అన్ని తగ్గిపోయినాయి, అన్ని ఎల్ఈడి లైట్లోకి వచ్చేసినాయి. కాబట్టి కొంతమంది ఇంకా అవే వాడుతున్నారు. అవి చారలో వస్తూ స్టార్ట్ అయినాయి అంటే జస్ట్ ఆ బల్బు మార్చుకుని కొత్తది రీప్లేస్ చేసుకోవడం బెటర్. అంటే ముందు మనకి ఇండికేషన్ వచ్చేస్తుంది అండి, ఆ వాటిలో ఇండికేషన్ వస్తుంది. ఇప్పుడు ఎల్ఈడి అనుకోండి డైరెక్ట్ అది కాలిపోవడం తప్ప మనకి ముందు ఇండికేషన్ ఏం లేదు. కొంతమంది ఇళ్ళల్లో గమనిస్తాం కదండి, మోటార్ ఏదైనా ఆన్ చేసినప్పుడు, అలాగే మోటార్ ఆన్ చేస్తున్నాం కాబట్టి మిగతా ఏమైనా పెద్ద పెద్దవి ఇప్పుడు ఫ్రిడ్జ్ కావచ్చు, వాషింగ్ మిషన్ కానీ ఇవన్నీ వేయరు, అంటే అన్నీ ఒకేసారి వేయొద్దు, పవర్ ఎక్కువ కన్సప్షన్ ఇలా రకరకాలుగా చెప్తూ ఉంటారు. అన్నీ అలా ఆన్ చేయొచ్చా? ఫ్రిడ్జ్ ఎప్పుడు ఆన్లోనే ఉంటుంది, వాషింగ్ మిషన్ మనం అది టైం చూసుకుని మనం వేస్తాము, ఏదైనా మిక్సీ ఆర్ గ్రైండర్ ఇంట్లో యూజ్ చేసినప్పుడు టీవీ ఆన్లో ఉంటుంది, ఏసీ ఆన్లో ఉంటుంది, ఇలా ఏదైనా మోటార్ అవసరమైతే అవి ఆన్ చేయటం కానీ, ఇలా అన్నీ ఒకేసారి ఆన్ చేస్తే ఏమన్నా ప్రాబ్లమా? అన్నీ ఒకసారి ఆన్ చేయొచ్చా, ఆన్ చేయకూడదు అంటే దానికి 2 రకాలు ఉంటాయండి. మీరు సింగిల్ ఫేస్లో వాడుతున్నారా, 3 ఫేస్లో వాడుతున్నారా అన్నది ఫస్ట్ చూసుకోవాలండి. మీ ఇంట్లో 2 kV 3 kV కంటే తక్కువ వాడితే మీరు సింగిల్ ఫేసే పవర్ వాడతారు. లేదు 4 kV 4 కిలోవాట్ కంటే ఎక్కువ పవర్ మీకు అవసరం అయిందంటే మీరు ఖచ్చితంగా 3 ఫేస్ వాడతారు. 3 ఫేస్ వాడుతున్నప్పుడు మీరు 3 రూమ్, మీరు 3 బెడ్రూమ్ ఫ్లాట్ అనుకోండి, 3 రూమ్లో 3 ఏసీలు ఉంటాయి, ఫ్రిడ్జ్ కామన్గా ఉంటుంది, గీజర్లు ఉంటాయి, అన్నీ ఒకసారి యూజ్ చేసుకున్న పవర్ డివైడ్ అవుతుంది. 3 ఫేస్ లో అన్ని ఒకసారి యూజ్ చేసుకున్నా కూడా ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అదే సింగిల్ ఫేస్ కి వచ్చేసరికి ఒకటే వైర్ నుంచి మనకి ఒకటే ఫేస్ నుంచి సప్లై వస్తుంది. అటువంటి టైంలో అన్ని ఎక్విప్మెంట్స్ ఒక్కసారి యూజ్ చేసుకుంటే వైర్ మీద హెవీ లోడ్ పడుతుంది. అటువంటి టైంలో ఖచ్చితంగా మనకి ఇబ్బంది పడుతుంది, మనకైతే అది రిస్క్ ఉంటుంది. ఒకే సింగిల్ ఫేస్ యూజ్ చేస్తున్న చిన్న చిన్న ఫ్యామిలీస్ అన్ని కూడా సింగిల్ ఫ్యామిలీ ఉంటాయి. ఖచ్చితంగా వాళ్ళు ఏంటంటే అన్ని ఒకసారి యూజ్ చేయకుండా, ఏసీ వాడుతున్నప్పుడు వాషింగ్ మిషన్ వేయకుండా, ఫ్రిడ్జ్ అలాగా 24/7 రన్నింగ్ ఉంటుంది, టీవీ కూడా ఒకసారి ఆఫ్ చేసుకుని, ఇప్పుడు ఏసీ ఇప్పుడు అలాగే సమ్మర్లో ఏసీ నడుస్తూనే ఉంటుంది, ఏసీ ఆఫ్ చేసుకుని వాషింగ్ మిషన్ ఆన్ చేసుకోవడం, అలా ఒకటి కొంచెం మార్చుకుంటూ ఉంటే వాళ్ళకి ఎలక్ట్రికల్ లైఫ్ టైం అనేది ఎక్కువ ఉంటుంది. ఈ ఎలక్ట్రికల్ ఐటమ్ మీరు వాడే కొద్ది ఇప్పుడు కొత్తగా ఉంది కాబట్టి కలర్ మీకు ఈ కలర్లో ఉంది, మీరు వాడే కొద్ది బ్లాక్ కలర్ వచ్చేస్తుంది వైర్ ఏదన్నా కూడా, వైర్ బ్లాక్ కలర్ మారిపోద్ది. ఇప్పుడు ఉన్న సాఫ్ట్ అన్నది అప్పుడు వైర్లో సాఫ్ట్ ఉండదు, హార్డ్ అయిపోతుంది, వైర్ అంతా హార్డ్ అయిపోతుంది, సాఫ్ట్ ఉండదు. మీరు అవన్నీ చూసుకుంటే వాడుకుంటుంటే ఇవి లైఫ్ వస్తుంది. ఎలక్ట్రికల్ ఏదన్నా ఐటమ్ కూడా ఇప్పుడు బల్బు ఒక ట్యూబ్లైట్ కొన్నారు, 1 year వారంటీ ఇస్తారు తప్ప అది 1 year 2 years లో పాడైపోతుంది. కానీ వైర్స్ మనం ఇంట్లో ఏం చేసి 20 years 30 years వాడేద్దాం అనుకుంటారు, కానీ అది చాలా మిస్టేక్ అండి. ఎప్పుడు మార్చాల్సి ఉంటుంది? మినిమం 10 years నుంచి 12 years లో ఖచ్చితంగా వైరింగ్ చేంజ్ చేసుకోవాలి. మన ఇంటి సేఫ్టీ, మన హెల్త్ మనకి ఎంత సేఫ్టీయో ఎలక్ట్రికల్ విషయంలో వైర్లు కూడా అంతే సేఫ్టీ. ఈ 24/7 ఇవి పనిచేస్తూనే ఉంటాయి. సో వీటికి కూడా కొంచెం రీప్లేస్మెంట్ మీరు 12 years కాకపోయినా 15 years కన్నా దాన్ని ఖచ్చితంగా ఈ వైరింగ్ చేంజ్ చేసుకోవడం వల్ల మీకు లైఫ్ టైం పెరుగుతుంది. మీ ఇంట్లో అన్నీ కొంటున్నారు, దాంతోపాటు దీన్ని కూడా చేసుకుంటే మీకు
లైఫ్ పెరుగుతుంది సో ఎలక్ట్రిక్. అందరూ 20 ఏళ్ళు 30 ఏళ్ళు అయిందని అలా వదిలేస్తూ ఉంటారు. బట్ 10 ఇయర్స్ అయింది అని అంటే కానీ 10 ఇయర్స్ కన్నా దాటితే వైరింగ్ అనేది మార్చాలి అని అంటూ ఉన్నారు. సో ఇది ఒక్కటి సలహా ఖచ్చితంగా అందరూ పాటించండి. మేము రెంట్ హౌస్లో ఉంటున్నాము మాకు ఎలా అనుకుంటే ఒకసారి ఓనర్కి మీరు ఇంటిమేట్ చేస్తే దాన్ని మార్పించడమా లేదా అనేది ఒకసారి చెప్తారు. ఇప్పుడు 3 ఫేజ్ ఉంటే డివైడ్ అవుతుంది, ఎక్కువ లోడ్ పడదు అన్నారు. సో సింగిల్ ఫేజే కాకపోతే చాలా మంది యూజ్ చేస్తుంటారు. ఇప్పుడు ఒకవేళ 3 ఫేజ్ యూజ్ చేస్తే పవర్ ఎవరిన అంటే పవర్ బిల్ ఎక్కువ వస్తుందా? పవర్ బిల్ ఎక్కువ రావడం మీరు వాడే యూజెస్ బట్టి పవర్ బిల్ మారుతుందండి. అంతే మీరు సింగిల్ పీస్ లో ఎక్కువ వాడితే మీకు వోల్టేజ్ ఎక్కువ లోడ్ ఎక్కువ పడిపోయి దాంట్లో సేమ్ పవర్ బిల్ పెరిగిపోతుందండి. మీకు ఒక సర్టెన్ ఆఫ్ 100 యూనిట్స్ వరకు ఒక ప్రైస్ ఉంటుంది, 200 యూనిట్స్ వరకు ఒక ప్రైస్ ఉంటుంది. ఎలక్ట్రికల్ లో కూడా అదే కామన్ అండి. మీకు కరెంట్ బిల్ వచ్చినప్పుడు 100 యూనిట్స్ వరకు ఒక రేట్ ఇస్తాడు, 200 యూనిట్స్ వస్తే ఒక రేట్ మారిపోతుంది. అదే మీకు సింగిల్ ఫేజ్ లో అన్నా 3 ఫేజ్ లో అన్నా అదే. కాబట్టి మీరు వాడకం తగ్గించుకోవాలి. అవసరం లేదనుకోండి లైట్ మీకు యూజ్ లేదు. మామూలుగా ఇప్పుడు 4 మెంబర్స్ ఉన్నారండి ఇంట్లో, ఒక డబుల్ బెడ్రూమ్ హౌస్, అది ఏ ఫేజ్ వాళ్ళకి కరెక్ట్? సింగిల్ ఫేజ్ సరిపోతుంది. సింగిల్ ఫేజ్. డబుల్ బెడ్రూమ్ అంటే మీకు అంతకంటే ఎక్కువ వాడండి. ఒక ఫ్యాన్, ఒక మా అయితే డబుల్ బెడ్రూమ్ 4 ఫ్యాన్లు వస్తాయి, 4 లైట్లు వస్తాయి, ఫ్రిడ్జ్ కామన్, టీవీ కామన్. మా అయితే ఒక ఏసీ కొంటారు, వాషింగ్ మెషిన్ ఉంటాయి. వీటన్నిటికీ కూడా సింగిల్ ఫేజ్ సరిపోతుంది. గీజర్ కూడా ఉండొచ్చు, సరిపోతుంది. గీజర్ కూడా సరిపోతుంది, ఎందుకంటే గీజర్ కూడా ఎక్కువసేపు యూజ్ చేయరు. చిన్న ఫ్యామిలీస్ అందరూ కూడా గీజర్ అవసరానికి వాడుకొని అలా యూజ్ చేసుకుంటారు. కాబట్టి ఏసీ గీజర్ ఒకసారి ఉన్నది కాబట్టి సింగిల్ ఫేజ్ సరిపోతుంది. మనకి 3 బెడ్రూమ్ ఉంది లేదా డబుల్ ఫ్లోర్ బిల్డింగ్ ఉందంటే ఖచ్చితంగా వాళ్ళకి 3 ఫేజ్ కావాలి. ఒక 2 ఫ్లోర్ బిల్డింగ్ ఉంది లేదా మన డూప్లెక్స్ బిల్డింగ్ అనుకోండి, ఖచ్చితంగా వాళ్ళకి 3 ఫేజ్ కావాలి. 3 ఫేజ్ ఉందనుకోండి పవర్ షేర్ చేయొచ్చు, డివైడ్ చేయొచ్చు. లోడ్ ని డివైడ్ కాదు. 3 ఏసీలు ఉన్నాయి, 3 ఏసీలు 3 ఫేజ్ల మీద మనం డివైడ్ చేస్తాం. మన ఇల్లు బట్టి మనం ఎన్ని ఫేజ్ మన లోడ్ బట్టి మనకు ఎంత 3 ఫేజ్ కావాలా సింగిల్ ఫేజ్ కావాలని మనకు డిసైడ్ అవుతుంది. రైట్. అండ్ ఇంకొకటి వెంకట్ గారు, క్లీన్ చేసే క్రమంలో, ఇల్లు క్లీన్ చేసే క్రమంలో ఇక్కడ చక్కగా దీనికి ఇట్లా వాటర్ స్ప్రే చేసేసి స్విచ్ బోర్డ్ మీద నీట్గా తడి బట్టతోనో లేకపోతే క్లాత్తోనో తుడుస్తూ ఉంటాం, అలా చేయొచ్చా? అసలు చేయకూడదు. వాటర్ మీకు అదే ఫస్ట్లో కూడా అదే చెప్పండి. వర్షాకాలం వస్తుంది, వర్షంలో టచ్ చేస్తేనే మనకు షాక్ కొడుతుంది అన్న టైంలో మనం దీని మీద వాటర్ వేస్తే ఖచ్చితంగా మనకు షాక్ కొడుతుంది. జస్ట్ ఇట్లా తడి బట్టతో తుడిచిన అది మనం తడి బట్టతో కూడా తొడకూడదండి. ఎందుకంటే ప్లాస్టిక్ ఐటమ్, ఎలక్ట్రికల్ ఐటమ్ వాటర్ తగిలితే మనకి అది షార్ట్ వస్తుంది. మనం రిస్క్ ఫేస్ చేసుకోకూడదు. మీరు అలాగే తొడాలి అనుకుంటే ఖచ్చితంగా పవర్ మొత్తం ఆఫ్ చేసుకుని అప్పుడు జస్ట్ క్లీన్ చేసుకుని మొత్తం డ్రై అయిన తర్వాత మళ్ళీ పవర్ ఆన్ చేసుకోవాలి. మొత్తం ఇది మీకు అంటే చిన్న పిల్లలు ఉన్నారు అనుకోండి, గీతలు పెట్టేయడం కానీ ఏదైనా చేస్తారు. అటెండ్ మెయిన్ షట్ ఆన్ చేసుకుని క్లీన్ చేసుకుని మళ్ళీ ఆన్ చేసుకోవాలి తప్ప రన్నింగ్ లో ఉండగా కాలింగ్ పట్టుకొచ్చి స్ప్రే చేసేసి క్లీన్ చేస్తా అటువంటివి చేయకూడదు. అది చేస్తే మనకి ఇబ్బంది. వెంకట గారు ఒక డౌట్, చాలా మంది పిల్లలు ఉన్న ఇళ్లలోనండి పెన్లు అవి తీసుకొచ్చి ఇందులో పెడుతూ ఉంటారు ప్లగ్ పాయింట్స్ లో. ఏదో ఒక వస్తువు ఏదన్నా ఒక చిన్నది వాళ్ళు తీసుకొచ్చిన ఒక ఇంకా వేరే పెన్సిల్స్ కానీ ఏమైనా సరే కొంచెం సన్నగా ఉన్నవి ఇట్లా తీసుకొచ్చి పెట్టేస్తూ ఉంటారండి. వాటి వల్ల ఏమైనా ప్రాబ్లం అవుతుందా? అది ప్లాస్టిక్ ఐటమ్ లేదా వుడ్ ఐటమ్, టూత్ పిక్ ఉందని అది పెట్టినా మనకి షార్ట్ రాదు. అదే ఏదైనా ఐరన్ లాంటి ఐటమ్ దాంట్లో పెట్టామనుకోండి ఖచ్చితంగా షార్ట్ వస్తుంది. గుమ్మని ఐరన్ లాంటిది స్విచ్ ఆన్ లో ఉండి మనం దగ్గర లేవనుకోండి ఖచ్చితంగా షార్ట్ వచ్చే ప్రమాదం ఉంది. పిల్లలైనా పెద్దవాళ్ళైనా తెలిసి తెలియకుండా గుమ్మని ఐరన్ ఉంది. నాకు కొంతమందికి ఏంటంటే ఇప్పుడు ఈ షేడ్ ఉంది కొత్త స్విచ్ లో ఖచ్చితంగా ఇటువంటి షేడ్ వస్తుంది, హార్డ్ ఉంటుంది అని చెప్పి దాన్ని ప్రెస్ చేస్తారు. అది యాక్చువల్గా 3 పిన్ ప్లగ్ పెడితే కరెక్ట్ గా సెట్ అయ్యి ఫిక్స్ అవడం కోసం ఈ సెటప్ ఉంటుంది. కొంతమంది ఏంటంటే ఫస్ట్ పెన్ తో దాన్ని ప్లగ్ పెడతారు. అటువంటి టైంలో అది పెన్స్ అలాంటి పనులు చేసిన వాళ్ళవే. అది మీరు పెన్స్ యూజ్ చేస్తున్నప్పుడు ఏదైనా ఐరన్ గానీ టచ్ అయింది అనుకోండి మీకు కూడా షార్ట్ అయ్యే ప్రమాదం ఉంది. అలా చేయకూడదు. అటువంటివి అవాయిడ్ చేసుకోవడం బెటర్ అండి. అది దాని వల్ల షార్ట్ అయింది అనుకోండి మళ్ళీ మీరు పట్టుకున్నా మీకు కూడా షాక్ పడుతుంది. మేము ఒకటే ఫాలో అవుతామండి. మా ఇంట్లో కూడా మా బాబు ఉన్నాడు కాబట్టి వాడు అలాంటి పనులు చేస్తాడని మొత్తానికి దానికి ప్లాస్టర్ వేసి పెట్టేసాము, వాడు ఏం చేయకుండా. అందులో చాలా మంది ఇళ్లలో చూసేదే. అవునండి, అందరూ ఈ మధ్య పైదానికి ప్లాస్టర్ కవర్ చేసేస్తున్నారు. సో అదొకటే మార్గం, ఇంకా పిల్లలు కవర్ చేసేస్తున్నారు కానీ మీకు దాని వల్ల స్విచ్ అంతా సాకెట్ అంతా మీకు డ్యామేజ్ అయిపోతుంది. ఇంకా మళ్ళీ పెయింటింగ్ అదంతా నీట్నెస్ ఉండదు. సో ఆ మినిమం కేర్ అయితే తీసుకోవాలి. ఇష్టం వచ్చినట్టుగా వేరే వాటితోటి పెట్టడం అనేది. ఇప్పుడు ఇది వచ్చేసి 6 amps సాకెట్. 6 amps సాకెట్ లో 6 amps తగ్గ ప్లగ్ పెట్టుకోవాలండి. ఈ దీంట్లో పట్టుకొచ్చి నేను ఫ్రిడ్జ్ పెట్టేస్తా, ఏసీ పెట్టేస్తా అంటే నడవదు. ఇది 6 amps లో 6 amps అదే పెట్టాలండి. ఇలా పెట్టడం వల్ల
లోడ్ ఎక్కువ కావాలి, ఇది లోడ్ ఎక్కువ అవ్వదు. కానీ దీని నుంచి దానికి వెళ్ళి పవర్ సరిపోక ఫ్రిడ్జ్ లో ఖచ్చితంగా ఎఫెక్ట్ వస్తుంది. ఫ్రిడ్జ్ అన్నా ఏసీ అన్నా ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతాయి. వెంకట్ గారు 10 years నుంచి మీరు ఎలక్ట్రీషియన్ గా వర్క్ చేస్తున్నాను అన్నారు కదా, సో మేజర్ గా ఇళ్లలో మీరు చూసినటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి? మేజర్గా వచ్చేసి మనం వాడటం సరిగ్గా లేకండి. ఇప్పుడు నన్ను మీరు కాల్ చేసి ఎలక్ట్రికల్ వర్క్ ఉంది, కొత్త బిల్డింగ్ తీసుకున్నారు రమ్మన్నారు. నేను మీ ఇంటికి వచ్చాను వర్క్ చేయడానికి. ఎస్టిమేషన్ చెప్పాను 30,000 నుంచి 35,000 ఫర్ మెటీరియల్ వైరింగ్ తోటి అవుతుందని నేను చెప్పాను. మీరు సెకండ్ ఒపీనియన్ కోసం వేరే పర్సన్ దగ్గరికి వెళ్ళారు. ఆయన 25,000కు చేసేస్తానన్నాడు. మీకు తక్కువ అవుతుంది కదా అని మీరు చేంజ్ చేస్తారు. కాకపోతే అది ఎలా చేస్తున్నాడు, ఏ వైర్ వాడుతున్నాడు, ఏది వాడుతున్నాడు మీరు అది చూడరు. ఇప్పుడు నేను అనుకోండి ఈ కంపెనీ వాడతా, ఫలానా కంపెనీ వాడతానని చెప్తాను. వాడు కంపెనీ చెప్పడు, మీకు తక్కువ వచ్చిందని చూస్తాడు. వాడు ఇక్కడ నుంచి వైర్లు తీసుకెళ్ళి పైనకి వెళ్ళిపోయి పైన అదే వైర్ని లాగేసుకుని 4-5 లైట్లు కనెక్షన్ చేసి జాయింట్ చేసేస్తాడు. ఇప్పుడు మీ ఫ్లాట్ చేసేవాడు పక్కన ఫ్లాట్ చేస్తాడు. అక్కడ వైర్లు పట్టుకొచ్చి ఇక్కడ జాయింట్ చేసేసి, ఇక్కడ వైర్లు పట్టుకెళ్ళి అక్కడ జాయింట్ చేసేసి, వాడికి అది ప్రాఫిట్ అండి. వాడికి ప్రాఫిట్ గానే ఉంటది. దానివల్ల ఎక్కువ తర్వాత ఫ్యూచర్ వస్తుంది. అది ఒక 1 year నడొచ్చు, 2 years నడొచ్చు. తర్వాత అదండి మేము ఫస్ట్ కూడా అదే చెప్పాను, తక్కువ రేట్ లో వచ్చింది అంటే దాంట్లో క్వాలిటీ ఉండదు. క్వాలిటీ ఐటమ్ ఏది కూడా తక్కువ రేటుకి రాదు. అదైతే ఖచ్చితంగా అందరం మైండ్ లో పెట్టుకుని వైరింగ్ చేయించుకోవాలండి. ఎందుకంటే మీరు ఇప్పుడు 60 లక్షలు 70 లక్షలు పెట్టి ఒక ఫ్లాట్ కొన్నారు, కనీసం 10,000 20,000 దగ్గర డిస్టెన్స్ లో మీరు చూసుకున్నారంటే ఖచ్చితంగా ఫ్యూచర్ లో ఇబ్బంది పడతారు. మార్చుకోలేరు. ఇప్పుడు మీరు ఫాల్ సీలింగ్ ఒక్కసారి చేయించారంటే దాని లోపల ఉండే వైండింగ్ అంతా కూడా సింగల్ 1 time లో చేసేదే. మళ్ళీ మీరు ఆ ఫాల్ సీలింగ్ అంతా తీయాల్సి వస్తుంది. దాంట్లో ఏదైనా ఒక ఫ్యాన్ దగ్గర ఎక్కడ కాలిపోయింది అనుకోండి, మొత్తం సీలింగ్ కట్ చేసుకుని మీరు మళ్ళీ చేయించుకుని, దానివల్ల మీకు ఇబ్బంది. మీరు ఇంట్లో అన్ని షిఫ్ట్ అయిపోతారు. తర్వాత మళ్ళీ అన్నీ తీసుకుని బయటకు పట్టుకెళ్ళాలంటే మీకు చాలా ఇబ్బంది. వెంకట గారు ఇప్పుడు అన్ని కూడా ఎల్ఈడి లైట్స్ వచ్చేసాయి, చిన్నవి పెద్దవి ఎక్కువ ఫోకస్ ఉన్నవని ఇలా రకరకాలుగా. ఏవి బెస్ట్ అని మీరు సజెస్ట్ చేస్తారు? ఎల్ఈడి బెస్ట్ అండి. ఎందుకంటే ఇప్పుడున్న దీంట్లో ఎల్ఈడి బెటర్. లైట్స్ ఏదన్నా మీరు ఎల్ఈడి వాడుకోవాలి. మీకు ఎంత లైట్ కావాలన్నది మీకు రూమ్ డిస్టెన్స్ బట్టి చూసి వాడుకోవాలి. లైట్స్లో 18 watts ఉన్నాయి, 20 watts ఉన్నాయి. ట్యూబ్ లైట్స్లో వచ్చేసి 18 ఉంటుంది, 20 watts, 36 watts కూడా ఉంది. అంటే మీకు ఓపెన్ ప్లేస్ ఎక్కువ ఉంది, మీకు లైటింగ్ ఎక్కువ కావాలి అనుకుంటే ఖచ్చితంగా మీకు లైట్ బట్టి మీ రూమ్ బట్టి మెజర్ చేసుకుని చేసుకోవాలండి. సో వెంకట్ గారు ఈ 10 years లో మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ చెప్పండి, ఏమన్నా అనుకోని ఏమైనా జరిగాయి? ఎందుకంటే పవర్ తోటి కదా ఆటలు ఆడొద్దు కరెంట్తో. ఖచ్చితంగా అండి. ఎక్స్పీరియన్స్ అంటే నేను మెయిన్ ప్రికాషన్ తీసుకోకుండా రిస్క్ చేయనండి. ఒక మంచి మీకు ఖచ్చితంగా తీసుకుంటానండి. వర్క్కి వెళ్ళినా కూడా మా దగ్గర ఉన్న టీం అందరూ కూడా మంచి ఎక్స్పీరియన్స్, అందరూ కూడా 10 years ఐటీ డిప్లొమాలు చేసిన వాళ్ళే ఉన్నారు. వాళ్ళు ఏంటంటే జాబ్స్కి వెళ్ళకుండా సొంతంగా వర్క్ చేద్దామని చెప్పి మేము ఒక టీం ఉండి మేము వర్క్ తీసుకుని 4 works ఉన్నాయి అనుకోండి, 4 చోట్లకి వెళ్ళి 4 workలు డివైడ్ చేసుకుని చేస్తాం. దానివల్ల మాకు ఏంటంటే వర్క్ డివైడ్ అవుతుంది. ఎట్ ఎ టైం 4 workలు ఒకసారి కంప్లీట్ అవుతాయి. హ్యాపీ. ఓకే మేడం, రిస్క్ చేసి వర్క్ చేసేదే చేయము. కాకపోతే మేము వాడే మెటీరియల్ బట్టి మాకు రిపీట్ కంప్లైంట్స్ రావు. రిపీట్ కంప్లైంట్స్ బిల్డ్ అవ్వాలి కదా. ఇప్పుడు వెంకట్ గారు ఉన్నారంటే ఆయన కరెక్ట్ గా వర్క్ చేస్తారు, మంచి ప్రొడక్ట్స్ తెస్తారు. దాని గురించి మనకి గుమ్ముని ఎవరు కూడా బయటగా నాకు కాల్ చేసిన వాళ్ళు గుమ్ముని బయటగా ఎవరో చెప్పరు. చిన్న కంప్లైంట్ అయినా కూడా సరే 2 days లో వస్తానన్నాడా అప్పుడు చేయించుకుందాం అలా వెయిట్ చేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు. సో అలా మనకు వర్క్లు అలా జరుగుతున్నాయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా డౌట్స్ అన్ని అడిగాను, మాక్సిమం క్లియర్ అయ్యాయి. ఇంకా మేబీ ఏమైనా వ్యూవర్స్ ఇంకొన్ని క్వశ్చన్స్ అడిగితే మళ్ళీ మిమ్మల్ని నేను కాంటాక్ట్ చేస్తాను. బట్ టేక్ కేర్. మళ్ళీ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ వెంకట్ గారు. సో విన్నారు కదా, పవర్ ఇష్యూస్ మనం చూస్తున్నాం, రావటం పోవటం, సడన్ గా అన్ని ఆన్ లో ఉంటాయి, లైట్లు ఫ్యాన్లు ఫ్రిడ్జ్ ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెప్పి చాలా మంది కొన్ని క్వశ్చన్స్ అడిగారు కూడా. కామన్గా నాకు కూడా వచ్చిన డౌట్ ఇది, ఇంట్లో ఉన్నప్పుడు ఇలా తరచుగా వచ్చి పోవటం కానీ, లేకపోతే ఎక్కువ అన్నీ ఒకేసారి ఆన్లో ఉండటం కానీ, మళ్ళీ రాబోయేది వర్షాకాలం, మనం అసలు మినిమం కేర్ ఎలా తీసుకోవాలి, ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు అసలు స్విచ్ బోర్డ్స్ కానీ ఇవన్నీ ఎలా మనం జాగ్రత్తలు తీసుకోవాలి, ఎర్తింగ్ ఏంటి, ఇవన్నీ నాకున్న డౌట్స్ అన్నీ కూడా నేను అడగగలిగాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో మీ క్వశ్చన్స్ రైజ్ చేయండి, మళ్ళీ నేను వెంకట్ గారిని సంప్రదించే ప్రయత్నం చేస్తాను. ఇది వాళ్ళ వీడియో. నమస్తే.